ఇప్పుడు మీ ఊరికి పోతారమ్మా, మీ ఇంటికి. మీ ఇంటికి పోయినప్పుడు మీ ఇంటి పరిసరాల కంటే ఇది బాగుందా, ఇల్లు బాగుందా? ఇదే బాగుంది సార్. సెకండ్ హౌస్ ఇది బాగుంది. బాగుంది సార్. అక్కడ తల్లిదండ్రులు, బంధువులందరూ, కుటుంబ సభ్యులు ఉంటారు, వెళ్తారు. అవును సార్. ఆ ఇల్లు కూడా ఇదే మాదిరిగా ఇంకా బాగుండడానికి ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? మీరు ఎందుకు మీ తల్లిదండ్రులు మోటివేట్ చేయలేకపోతున్నారు? చెప్పాలి కదా వాళ్ళకు కూడా. చెప్పాలి సార్. అందరూ కూడా మీరు మార్పు తీసుకురావాలి కదా. మీరుండే ఎంతమంది అమ్మా ఈ డైనింగ్ హాల్? బెంచ్కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం సార్. ఈ బెంచ్కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం. ఓ బేస్కి. అవును సార్. స్కూల్ బాగానే ఉంది, మీ మెస్ కూడా బాగుంది, థ్యాంక్స్ సార్. క్లీన్గా ఉంది. ఎప్పుడు ఉంటుంది ఇది మరి క్లీన్గా? ఎప్పుడూ ఉంటాను సార్. శుభ్రంగా అయితే ఉంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, ఇది పోయిన దాన్ని రిపేర్ చేయాలి, అటువంటివి ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉంది, బాగా మెయింటైన్ చేశారు. ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి, ఏమేమి పెడతారమ్మా మీకు ఇక్కడ? సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. బ్రేక్ఫాస్ట్ డేకి వచ్చి వేరే ఐటమ్స్ ఉంటాయి సార్. ఏమేమి ఇస్తారమ్మా? మండే రోజేమో పులిహోర పెడతారు సార్. ట్యూస్డేనేమో ఇడ్లీ సార్. వెన్స్డే రోజేమో జీరా రైస్ ఉంటుంది సార్. థర్స్డేనేమో ఉప్మా సార్. ఫ్రైడేనేమో కిచిడి సార్. సాటర్డే ఇడ్లీ సార్. మధ్యాహ్నం లంచ్ ఏమి ఇస్తారమ్మా? రమ్మా, నువ్వు ఇక్కడ పని చేస్తావమ్మా? ఈరోజు పాలు ఇస్తున్నావు మాకందరికి, కాఫీ ఇవ్వడంలా. పిల్లలకే కాదమ్మా, పిల్లలకి కాఫీనే ఇస్తావా, పాలు ఇస్తావా? పాలేనా పిల్లలకి? ఎన్ని రోజులు ఇస్తారు? డైలీ ఒకసారా? మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అవుతాను ఇస్తారా? ఇంకేంటమ్మా మీకు స్వీట్స్ ఇస్తారా? అచ్చా, అంటే న్యూట్రిషన్ బాగానే ఉంటుందా? బాగుంటుంది సార్. ఒక స్పూన్ దేమ్మా క్రీమ్. చికెన్ పెడతారా? ట్యూస్డే నైట్, సండే ఆఫ్టర్నూన్. బిర్యానీ ఇస్తారా? ఇస్తారు సార్. మీరు తిండి పైన మీ అభిప్రాయం ఏంటి? ఫుడ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బాగుంటుంది సార్ ఫుడ్. తీసుకోండి అమ్మా, రామ్మ, ఇది ఇవ్వండి, ఆ స్పూన్ ఇవ్వండి, తీసేయండి, క్రీమ్ తీసేయండి. అదేంటమ్మా బోర్డు? మెనూ బోర్డు సార్. మెనూ బోర్డు మీద అదే మొత్తం ఈ పక్క డే వైజ్ మెనూ బోర్డు పెట్టారా? అవును సార్. ఆ మెనూ ఫాలో అవుతున్నారా? అవుతున్నారు సార్. ఏంటి చూద్దాం, తాగుతూ ఇట్రండి. సండే టు సాటర్డే. అవును సార్. బ్రేక్ఫాస్ట్, స్నాక్ కూడా ఇస్తారా మీకు? ఇస్తారు సార్, చిక్కీ ఇస్తారు. చిక్కీ ఎవ్రీడే ఒకే చిక్కీ ఇస్తారా, వేరే రకాలు ఇస్తారా? ఒకటే చిక్కీ ఇస్తారు. లంచ్లో పెరిగిస్తారా? అప్పుడప్పుడు ఇస్తారు సార్. రోజు ఇస్తారు సార్. రోజు పెరిగిస్తారా? ఇస్తారు సార్. సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఏమి ఇస్తారమ్మా? సాంబార్, క్యారెట్, డిన్నర్ అయినా స్నాక్ ఇస్తారా? 1 2 3 4 5 6 7 సార్లు ఫుడ్ ఇస్తున్నారు సార్. దీనివల్ల లాభం ఏంటి? 7 సార్లు ఫుడ్ ఇచ్చేదన్న లాభం ఏంటి? అది కదమ్మా, ఇప్పుడు 3 సార్లు ఇవ్వచ్చు, కానీ 7 సార్లు ఇస్తున్నారు. దానివల్ల మీ అభిప్రాయం ఏంటి? మా కోసం ఇంత చేస్తున్నారు, మంచిగా చదువుకొని మంచి పొజిషన్స్లో ఉండాలి. 2 ఉన్నాయమ్మా. ఇప్పుడు 7 సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తారు. స్మాల్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒకేసారి ఇచ్చారు మీకు, దానివల్ల గ్లూకోజ్ పెరిగిపోతుంది.
దానివల్ల ఆరోగ్యానికి అర్థం ఉండదు. అందుకే 7 సార్లు ఇచ్చే స్మాల్ ఫుడ్ అంతా, అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఫుడ్ ఇస్తున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని, మీ గ్రోత్ని బాగా పెంచుతుంది. మీకు కూడా ఫోకస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ తిన్నావు అనుకో, మధ్యలో స్నాక్ లేదనుకో, నీకు ఆకలి వేస్తూ ఉందనుకో, అప్పుడు చదువుకోగలుగుతావా? చదువు రాదు కదా. అప్పుడు ఒక స్నాక్ తిన్నావు అనుకో, మళ్ళీ నీకు ఆకలి, మైండ్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ విధంగా నువ్వు చూస్తే 7 సార్లు మీరు కరెక్ట్గా రాత్రి కష్టపడతారు, భోంచేసేస్తారు, మళ్ళీ కాస్త చదువుకుంటారు. నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తారు. అది మెయిన్గా. దానికోసం ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఇస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. గుడ్, థ్యాంక్ యూ అమ్మా. మంచిదమ్మా. ఇంకా ఇంకేమైనా చెప్పాలా మీరు? ఇంకేంటి చెప్పండి.